ఇగో ఒక రైతు వచ్చిండు అన్న, ఆటో డ్రైవర్ కూడా ఎన్నిసార్లు పెడతావే దండం అవసరం లేదు కానీ. అయితే ఇగో అన్న పేరు మహేందరు. అసలు విషయం ఏంటిదో ఒకసారి చూడండి. ఇగో అన్న, నీ వార్త చదివినాక నువ్వేందో తెలుసుకుందాము. ఫస్ట్ ఆటో ఎట్లా నడుస్తుంది అన్న? అసలు ఆటో నడుస్తలేవు సార్ ఎక్కువ. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా, నడుస్తలేవు అసలే. అయ్యో, మళ్ళీ ఇంకోటి ఏంటంటే డీజిల్ బండ్ నడవద్దంట. డీజిల్ బండ్ నడవద్దట మొత్తం ఇక్కడ అసలు ఇంటే లేదు సార్. ఓకే, ఇది వచ్చింది. నమస్తే తెలంగాణలో వచ్చింది. అర్హత ఉన్నా రుణమాఫీ కాలేదు. ఐసిఐసిఐ బ్యాంక్ మెదక్ బ్రాంచ్ లో 1,90,000 రూపాయల పంట రుణం తీసుకున్నా. 4వ విడతలో కూడా నాకు రుణమాఫీ కాలేదు. రుణమాఫీ ఎందుకు కాలేదని వ్యవసాయ అధికారులను అడిగితే అకౌంట్ నెంబర్ తప్పుగా ఉందని చెప్తున్నారు. బ్యాంక్ అధికారులను అడిగితే బ్యాంకు ఖాతా పుస్తకంలో పేరు సరిగా ఉందని చెప్తున్నారు. ఇద్దరి మధ్య ఎవరిది తప్పు ఉందని అడిగితే ఎవరు సమాధానం చెప్పడం లేదు. నేను ఏ రకంగా అర్హుడిని కాదు చెప్పాలి, నా పేరు మీద ఉన్న రుణం వెంటనే మాఫీ చేయాలి, వ్యవసాయ అధికారులు నాకు న్యాయం చేయాలని చెప్పి మహేందర్, రైతు, సోమక్కపేట, చిలిపిచేడు మండలం, మెదక్ జిల్లా. ఇగో ఈయనే అన్న. చెప్పాను అసలు నీ లోన్ చూపెట్టు, నీకు ఇదేంటి అసలు ప్రాబ్లం ఏమని చెప్పు. నువ్వు నాకు ఫోన్ చేసినావు ఇంతకుముందు ఎప్పుడన్నా లైవ్ లో చేసినావా? మాట్లాడినావు కదా. అయ్యో, ఇది మనది పేరు తప్పు వస్తుంది. మనది నా అకౌంట్ నెంబరు తప్పు కొట్టిండు. నా ఆధార్ కార్డ్ సేమ్, ఫోన్ నెంబర్ సేమ్, ఆధార్ కార్డు ఒకటి. ఇక్కడ 98 కొట్టేది 96 కొట్టిండు. 86 కొట్టిండు. 86 కొట్టి సార్. 89 కొట్టేది 86 కొట్టిండు. అది తప్పు. ఓకే, రుణ ఖాతా నెంబర్ తప్పు. అందుకే మహమ్మద్ గౌస్ కింద పడ్డది. మహేందర్ రావాల్సింది 1,77,000 ఉన్నది. సార్ ఆయన అంతుందట లోన్. ఆయన కూడా వచ్చింది పాపం, ఆయన కూడా రమ్మంటే వచ్చింది సార్ ఆయన. ఓకే, ఇది నీ డీటెయిల్స్ ఇవి. ఇగో ఇక్కడ చూడండి, చిన్న మిస్టేక్. నేను ఏమంటున్నా, రైతులను ఎందుకు ఆగం చేస్తున్నారు ఇక్కడ చూడండి. ఇగో క్రాప్ లోన్ రుణ ఖాతా నెంబరు లాస్ట్ లో 86 అని ఉన్నది. 86 అని ఉన్నది. ఈ 86 చేయడం వల్ల యాక్చువల్ గా రుణ ఖాతా నెంబర్ ఏంటిది? ఇగో 89 ఇగో అకౌంట్ ఐడి 89 రావాలి. ఈ 9 కాస్త 6 కొట్టిన దొంగ ఎవడో తెలవాలి ఫస్ట్. ఈ లుచ్చా ఎవడో తెలవాలి ఫస్ట్. ఈయన ఏమైనా పోయి మార్క్స్ కచ్చుకున్నాడా? 86 అని ఆయన రాసుకున్నాడా ఖరాబ్ చేసుకోనికి? ఆయనంతలో ఆయన ఇక్కడ 86 అని చేయడం వల్ల ఆధార్ కార్డ్ ఆయనే, ఆధార్ నెంబర్ ఆయనదే ఉన్నది, ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఆయనదే ఉన్నది. కానీ ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే ఈ అకౌంట్ నెంబర్ మిస్టేక్ అయింది. అందుకోసారికి నాకు మాఫీ రాకపోయింది. అందుకే ఆధార్ లోని పేరు మరియు రుణ ఖాతాలోని పేరు వేరుగా ఉందంటే ఆధార్ పేరు వేరే ఉండదా? మరి ఇక్కడ రుణ ఖాతాలో మహమ్మద్ గౌస్ ఉన్నది. ఇగో మహేందర్, నీ ఆధార్ కార్డు పెట్టాయి. ఇగో ఈయన ఆధార్ కార్డు చూడు అన్న. రైతులకు తెలవాలి, అధికారులకు తెలవాలి. ఇగో ఆధార్ కార్డు ఏమో ఇది, ఆధార్ నెంబర్ ఏమో ఇది. ఈ ఆధార్ పేర్లనేమో మహేందర్ అని ఉంటది, పసల మహేందర్. మరి ఇలా వచ్చి లోన్ ఖాతా నెంబర్లా ఈ పేరు మార్చిన దొంగ ఎవడు? కొట్టడం చాతగా లేదా, లేకపోతే వాడు ఎవడు మిస్టేక్, ఎవరి కొంపలార్పణకి ఇవన్నీ కూడా మీరు చేసినాయి? నాశనం పట్టింది ఎవరి వల్ల? ఇది చెప్పురి. ఇది బ్యాంకు ముండావడుకులతో కాదా అని చెప్పి తిడతా ఉన్నారు రైతులు. ఇప్పుడు ఏం చెప్పాలి వాళ్ళకి సమాధానం చెప్పండి. ఇది మిస్టేక్ ఏమైనా ఉన్నదా? ఎవరి వల్ల ఇది తప్పు అని చెప్పి ఇలా ఇగో రైతు వచ్చిండు, బాధపడతా ఉన్నాడు. ఇగో కంప్లీట్ గా రెన్యువల్ చేసిన కంప్లీట్ గా స్టేట్మెంట్ మొత్తం తీసుకొచ్చాడు. రెన్యువల్ అయింది, అకౌంట్ లో డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇంత క్లియర్ గా మహేష్ 0089 ఇక్కడ ఇది ఉండగా ఇలా మరి ఈ పేరు ఎందుకు తప్పు పడ్డది, ఈయన ఎందుకు మాఫీకి అర్హుడు కాదో చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి, మంత్రి చెప్పాలి. మరి ఈ ఇట్లా బ్యాంకులలో తప్పులు చేసుకుంటూ పోయి రైతులకు రుణమాఫీ అందించకుండా 100% పూర్తయిపోయిందని చెప్పిన ఆ సన్నాసులకు మరి ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెప్తారు చెప్పాలి. మరి ఇది హ్యూమన్ ఎర్రర్. ఓకే, ఇది హ్యూమన్ ఎర్రర్ కింద వస్తుంది. మరి నువ్వేం చెప్పాలి? రేవంత్ రెడ్డి ఏమన్నాడు మొన్న? హ్యూమన్ ఎర్రర్ ఉంటే 1 ఎర్ర. ఇదా 1 ఎర్ర అంటే ఇట్లా ఎంతమంది ఉన్నారు? మరి ఇట్లా పేర్లు తప్పు పడితే ఎవడు దీనికి బాధ్యుడు? మరి రైతు పోయి తప్పు రాసుకొచ్చిండా? లోన్ తీసుకున్నది ఆయన్నే, ఆధార్ కార్డు ఆయనదే, డీటెయిల్స్ ఆయనయే, రైతు ఆయన్నే, మొత్తం ఆయన్నే. ఇక్కడ పేరు ఎందుకు తప్పు పడాలి? మరి ఈయన పోయి రాసుకొచ్చుకున్నాడా? ఈయన నువ్వు లేకపోతే నీ పేరు మహమ్మద్ గౌసాయ, మరి నువ్వు తప్పు చెప్తున్నావు. నువ్వు లేకపోతే నాకు డౌటే కొడుతుంది మీద. నీదే ఉన్నది తప్పు, ప్రభుత్వంది కాదు. బ్యాంక్ నువ్వు మోసం చేసి 2 లోన్లు తీసుకున్నావు కదా, 2 పేర్లు పెట్టి 2 లోన్లు తీసుకున్నావు. ఇది ఈ దొంగల వ్యవహారం అంతా ఇట్లా ఉన్నది కథ. చూడు, కలెక్టర్ ఆఫీస్ కి వినతి పత్రం ఇచ్చాడు. వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు సార్. మనకు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకుంటారు? చేసిన తప్పులు వాళ్ళతానే ఉన్నాయి కదా, అట్లా అందుకోసానికి పట్టించుకోరు. ఏం పట్టించుకోలేమన్నా అసలు. ఎంత ఉందా నీకు? 2 ఎకరాల 20 గుంటలా? 2 ఎకరాల 20 గుంట ఉంది. 2.5 ఎకరాలు ఉన్నది. ఓకే. అయితే ఇప్పుడు 3 బిడ్డలు సార్ నాకు. 3 బిడ్డలు అయితే ఒక ఎక్కువ అమ్మాయి చేసిన ఉంటాయి, పెళ్లి చేసి ఉంటే మిగతా అంటే ఇంకిద్దరు పిల్లలు ఉన్నారు. అమ్మాయిలు 2 పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళు ఏం చదువుతున్నారు? బిఎస్సీ నర్సింగ్. ఒక ఆమె చదువుతుంది మల్లారెడ్డి కాలేజీలో. ఓకే. ఒక ఆమెనేమో
ఇంటి జోగిపేట చదువుతుంది సార్, జోగిపేట. ఓకే. ఆమె కూడా నర్సింగ్ కోచింగ్ చదువుతుంది. నువ్వు ఇప్పుడు ఆటో నడిపి ఎన్నేళ్ళు అవుతుంది? నేను చిన్న ఉన్నప్పటి నుంచి, నేను అప్పుడు బెల్లం నిప్పిస్తాను, అప్పుడు బెల్లాలు వండుతుండే మన జైరాబాద్. బెల్లం తెలుసా నీకు వండు? బెల్లం వండుతురా? అవును సార్, నేను వండినా సార్. వండినావా? నేను 40 ఏళ్ళు సార్ ఇప్పటికి. ఓకే. నేను కూడా బెల్లం గుంజిన డీసీ నడిపించిన అప్పట్లో. బెల్లం దూలిపేటలో కాల్ చేస్తుంటే, రాణగంజ్లో కాల్ చేస్తుంటే, ఈ అటర్లో పోయి మనకి ఇంటికాడ నేను ఒక్కనే, ఒక అక్క ఒక చెల్లెలు. ఈ చెల్లి పిల్లలు నేనే వేసిన, చిన్న ఉన్నప్పుడే చచ్చిపోయింది మన ఆయన. అయ్యో. అన్ని విధాలు నేనే సార్, అందరినీ చూసుకున్నావు. అక్క పిల్లలకు నేనే చూసుకోవాలి, అందరికి నేనే చూసుకోవాలి. ఇట్లా డ్రైవింగ్ ఫీల్డ్ కి ఎందుకు వచ్చినావు మరి నువ్వు? అప్పుడు చదువుకోలేదు. నేను అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మన ఆయన ఎడ్లకాడికి బల్లకాడికి దొరికి దున్నినాం చేసినాం, అదే ఉండే సార్ నాకు. వ్యవసాయం పని చేసినావు. వ్యవసాయం పని. బెల్లం అడుగురు అయితే మీరు చెరుకుంటారా? మీకు చెరుకుండే సార్. అట్లనేనా? సేమ్ పాలు తీసి పిప్పి తీసి అదే సేమ్ బెల్లం పొయ్యిలు పెట్టుకుని బెల్లం కడాయిలు పెట్టి పిప్పి పెట్టుకుంటే దానికి కింద వేసుకుంటాం. రాత్రంతా వేస్తుంటాం, నేను కూడా వేస్తుంటాను, నాకు కూడా యాదుకుంది. గింత ముద్దిస్తుండే సార్ అప్పట్లో, గింత ముద్దిస్తే అది అమ్ముకుంటే మనకు. మాకు కూడా చెరుకుంటుండే, నేను కూడా బెల్లం పొయ్యిల కింద రాత్రంతా పిప్పేయాలి, వేస్తే అది మరిగి లాస్ట్ గా అది చిక్కగా అయ్యి బెల్లం అవుతుంది. అదే సార్. తర్వాత అందులో దోన్లో వద్దురు, కొంచెం ఇక గట్టి కాగానే ఇట్లా కడాయిలు లేకుంటాయి, దానికి ఎత్తాలి. జర్ర చినుకులు పడ్డాయంటే ఆగం అవుతుంటే, ఆ టైంలో వర్షం పడితే గుడిసెల బెల్లం నాంతది, అవి మనకు అప్పాలే, లేదంటే ఎత్తుకొని ఊలకూరకాలి. ఎందుకంటే అప్పుడు ఓల్డ్ కొమ్మలు వేస్తుంటుంది కదా సార్, అది అవి కదా మనం వేస్తురు కదా, కొమ్మలు కొట్టుకొచ్చేస్తుంటుంది. గుడిసెల కాడ పరిశాన్ ఉంటుండే. తర్వాత బెల్లము ఇంటికి తీసుకుపోయినాక కూడా దాన్ని స్టోర్ చేసి పెట్టాలి, దాని కథ అది రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవాలి, అదో కథ ఉంటుండే. సో బెల్లం ఇప్పుడైతే చెరుకు ఫ్యాక్టరీకే కొడుతున్నారు చాలా మంది. ఇప్పుడు ఏం బెల్లం పెడతలేరు కదా, ఉన్న కాడికి ఫ్యాక్టరీకే అప్పచెప్తా ఉన్నట్టున్నారు చెరుకు కోసానికి. సో నీకు మాఫీ రాకపోవడం మరి దారుణం. మరి నిజంగా 2 ఎకరాలు ఉన్న రైతుకు కూడా మాఫీ రాకపోతే ఎందుకే? అసలు ఏం వ్యవస్థ ఇది? ఏం ప్రభుత్వం? ఏం నడుస్తా ఉంది? చెప్పుండ్రు, ఇప్పుడు చెప్పాలి, దీనికి సమాధానం చెప్పాలి. పోనీ రైతు రెన్యువల్ చేసుకుంటలేడు అంటే ఆయన తప్పు, రైతు బరాబర్ లేడు అంటే ఆయన తప్పు. అన్ని కరెక్టే ఉన్నాయి కదా, ఆయన దగ్గర డాక్యుమెంటేషన్ ఉంది, ఆయన దగ్గర క్లారిటీ ఉంది. మరి ఆయన మిస్టేక్ ఏమైనా ఉంటే చెప్పండి. తనేమన్నా తప్పు చేసిండా? లోన్ తీసుకొని తప్పు చేసిండా? అదనే చెప్పురు. మరి ప్రభుత్వం దగ్గర లోన్ తీసుకొని తప్పు చేసిండా? మరి ఏం బ్యాంక్ ఇది? ఏ బ్యాంక్? ఐసిఐసిఐ బ్యాంకు. ఇగో ఇది ఒక ప్రైవేట్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు. మరి వీళ్ళు నీతులు చెప్తారు. వీళ్ళు ఎట్లా చెప్తారంటే ప్రతిదీ మా దగ్గర అక్యురేట్గా ఉంటుంది, అక్యురసీ ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి నీతులు చెప్తారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆధార్ కార్డ్ నెంబర్ ను కరెక్ట్ గా ఎంట్రీ చేయాలని దద్దమ్మలు ఉన్నారు ఆ బ్యాంక్ లో. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? ఒక ఆధార్ కార్డు కరెక్ట్ గా కొట్టుంటే, లేదా ఆయన కరెక్ట్ రుణ ఖాతా నెంబర్ కరెక్ట్ కొట్టుంటే ఇలా ఆయన పేరు మీద ఇది కాకపోయేది, మాఫీ వచ్చేది. మాఫీకి అర్హత ఉండి కూడా ఇలా మాఫీ రాకుండా అయిపోయింది ఈయన పరిస్థితి. సరే మహేందర్ అన్న, సరే నేను మాట్లాడతా, ఇది ఏదైనా ఉంటే ఎవరితో ప్రయత్నం చేద్దాం. ఇంకా ఆటో పరిస్థితి చెప్పు నాకు. ఆటోలో అయితే మొత్తం నడనిస్తే సార్, డీజిల్ ప్రైస్ అయితే ఏం కూడా వెళ్తలేదు ఇప్పటికైతే ప్రస్తుతానికి. ఏం వెళ్తలే, పరిశ్రమలో ఉన్నాం. ఇక పిల్లలకు అంతకుముందు ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి ఆటో కరెక్ట్ చెప్పు నాకు. ఈ కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల కింద కూడా మంచి నడిచింది సార్. మేము మాక్సిమం ఈ టైం ఇప్పుడు 9-9:30 అవుతుంది ఉండొచ్చు, అప్పటికల్లా 1000 రూపాయలు 800 జవలు ఉంటుంది. నెలకి ఎంత ఉంటుంది? రోజు ఎంత పడుతుండే అప్పుడు నీకు? రోజుకు 1000 రూపాయలు వస్తుంది ఖచ్చితంగా, ఎక్కడెక్కడ పోగా ఖర్చులు పోగా. ఇప్పుడు కరెక్ట్ గా ఈ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఎంత వస్తుంది చెప్పు నీకు? ఎంత వస్తుంది సార్? 500-600 మిగుతున్నాయి సార్, అంతే. సగం పడిపోయింది. ఎందుకంటే సగం మంది ఎక్కే దాంట్లో సగం మంది తగ్గిపోయారు కాబట్టి సగం పడిపోయింది. సో ఇప్పుడు ఈ ప్రైవేట్ కూడా అది కూడా ఆన్లైన్ లో కొట్టుకుంటే, బుకింగ్ లో కొట్టుకుంటే ఇప్పుడు ఈ ఊబర్లు ఓలాలు వచ్చినాక కూడా ఇంకా తగ్గిపోయింది కదా, చాలా తగ్గిపోయింది సార్. మీరు కూడా పెట్టుకోవచ్చు, మీరు కూడా అలా పెట్టుకోవచ్చు. కానీ ఉన్నా సార్, మనకు ఉన్నా సార్ ఆల్రెడీ, మనం ఇవన్నీ కొడుతూనే ఉంటాం. కానీ ఇప్పుడు మళ్ళా డీజిల్ ఆటోలు నడవద్దు అంటే కదా మళ్ళీ ఇంకా అంటే డీజిల్ ఆటోలు సిటీలో నడవద్దట. ఓకే, ఏముండాలి అయితే? ఎలక్ట్రిక్ వెహికల్ లేదంటే పెట్రోల్. ఓకే, ఎప్పటి నుంచి పెట్టారు ఇది నిబంధన? ఈ మధ్య నుంచి, మొన్ననే పెట్టింది కదా. సో ఇప్పుడు మీ పరిస్థితి చేతులు కట్టుకో, కిడిచిపెట్టు. కానీ ఎందుకే మీ అన్నని చాలా రుణమాఫీ మీకు జరగాలి, మీ అందరు కూడా సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. నేను ఖచ్చితంగా నీ ఏది ఉంటుందో నేను ప్రయత్నం చేస్తా, తప్పకుండా. థ్యాంక్ యూ మహేందర్ భాయ్, థ్యాంక్ యూ. ఇగో మహేందర్ అన్న వచ్చిండు, రైతు, చెరుకు బెల్లం వండినటువంటి రైతు. నిజంగా కష్టం చేసినోనికే ఎరుకుంటది ఆ బాధ ఏంటిది, ఎట్లా ఉంటది అనేది. సో నేను చూసుకుంటా మహేందర్ అన్న. థ్యాంక్ యూ. నమస్తే.